హాయ్ అండి. టేస్టీ పచ్చి కొబ్బరి కూర చేస్తున్నాను. ఇలా కొబ్బరిని పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ జారీలో వేసుకోవాలి. ఇలా కొద్దిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ కొద్దిగా నూనెలో మగ్గేంత వరకు కలుపుకోవాలండి. ఇలా నూనెలో మగ్గేంత వరకు ఉల్లిపాయ కలుపుకోవాలి. అలాగే ఒకసారి వాష్ చేసుకున్న శనగపప్పు, మినప్పప్పు కూడా అందులో వేసుకొని కొద్దిగా కలుపుకొని తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. పప్పు మగ్గేంత వరకు. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. టేస్టీ కొబ్బరి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా పసుపు వేసుకొని అలాగే మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడి కూడా అందులోనే వేసుకోవాలి. ఇలా నూనె మొత్తం కొబ్బరికి పట్టేంత వరకు కలుపుకోవాలి. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకొని అలాగే సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలండి. సాల్ట్ కూడా కొబ్బరికి పట్టేంత వరకు కలుపుకొని అందులోనే కారం కూడా వేసుకుంటున్నాను. కారం కూడా కొబ్బరికి పట్టేంత వరకు కలుపుకోవాలి బాగా. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. అంతే, టేస్టీ కొబ్బరి కర్రీ రెడీ అండి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.